బ్రేకింగ్ న్యూస్. దివంగత మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. గోపీనాథ్ మృతిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. గోపీనాథ్ కు జరుగుతున్న చికిత్స వివరాలను బయటకు చెప్పలేదని, కనీసం ఆసుపత్రి పరిసరాల్లోకి కూడా తనను అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్లో గోపీనాథ్ను పరామర్శించడానికి వచ్చిన కేటీఆర్ కు కలిసి తమను లోపలికి అనుమతించలేదని చెప్పినా ఆయన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడతానని చెప్పిన కేటీఆర్ కొద్దిసేపటి తర్వాత మరో మార్గం నుంచి కనిపించకుండా వెళ్లిపోయారని మండిపడ్డారు. అసలు తన కుమారుడు చనిపోయినా కూడా వెంటిలేటర్ పై పెట్టారా? కేటీఆర్ వచ్చి వెళ్లిన తర్వాత గోపీనాథ్ చనిపోయినట్లు ఎందుకు ప్రకటించారన్నది తెలియాలన్నారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఎప్పుడైతే కేటీఆర్ వచ్చినప్పుడు నన్ను చూడటం ఇద్దరం ఒకే లిఫ్ట్లో వెళ్ళాం. పైకి వెళ్ళిపోయేసరికి బాబు ఇట్లా సంగతి అంటే అమ్మ నేను వచ్చి మాట్లాడతానాగానే ఆ గదిలోకి వెళ్ళి రెండో వైపు నుంచి వెళ్ళిపోతున్నాడు. రెండో వైపు నుంచి వెళ్ళిపోతాడు ఏంటా అని నేను వెంటబడ్డా. నేను వెంటబడ్డా ఎందుకంటే నా పరిస్థితి ఏంటి, నా బిడ్డ ఏమైపోతాడు, అసలు ఉన్నాడో లేదు తెలియట్లా. ఎంటబడి కిందకి ఆయన ఎంటబడి బాబు ఒక్క మాటినయ్యా, ఎందుకంటే నన్ను ఇట్ట చేస్తున్నారని చెబుదామని వెళ్తే అంత వేసేసుకుని వెళ్ళిపోయాడు. కనీసం తల్లిని రాణిస్తలేరు. ఇంకెవరికి చెప్తాను ఏదో అంటాడు. ఒకసారి అంట రాముడికి ఏదో అయితే ఏదో కప్పన ఏదో తొక్కాడంట. అది బాధపడుతుంటే అయ్యో నాకు చెప్పొద్దంటే నువ్వే కదా తొక్కింది ఎవరికి చెప్పనయ్యా. అట్లా వాళ్ళే మనల్ని చేస్తే ఇంకెవరికి చెప్తాం. అసలు కనీసం అమ్మకి అమ్మ నేను మళ్ళీ వస్తాను ఏంటని ఒక్క మాట అంటే కదా బాబు చూడనివ్వట్లేదు, ఏదో కొంచెం చెప్పేలే అని చెప్పేదాన్ని. అసలు చనిపోయిన తర్వాత అంటే ఆయన డిక్లేర్ చేసిన తర్వాత కూడా మాకు లేదు. డిక్లేర్ చేసిన తర్వాత అయినా ఇప్పుడు ఆయన ఎప్పుడు చేశారు అంటే కేటీఆర్ వచ్చిన తర్వాతనే కేటీఆర్ రాకముందు 2 రోజులు అది అట్లా ఉంది, ఇదిగో అన్నారు అదిగో అన్నారు, నాకు తెలియదు. ఆ వెంటిలేటర్ మీద ఒకసారి చూస్తే అంటా ఉంటే నేను ఇంకా ఈ డాక్టర్లు అడిగితే అమ్మ కంగారు పాబాకు మరి నేను పెద్దదాన్ని కదా వాళ్ళు అట్లా చెప్పారేమో ఇప్పుడు అనిపిస్తుంది, పిచ్చిమోండని వాళ్ళ మాట విన్నాను కదా అని. వాళ్ళు పర్వాలేదమ్మా కొంచెం వచ్చిందండి. ఆ రోజు రాత్రి 60 వరకు వచ్చిందమ్మా పర్వాలేదంటే వెళ్ళి హాయిగా అది కొద్దిగా రెస్ట్ తీసుకున్న ఇంట్లో. తెల్లారిపోతే వీడేం చేశాడు, కేసీఆర్ వస్తున్నానంట, లేమ్మా అని. కేసీఆర్ వస్తే ఇంకేదన్నా చేస్తాడేమో నా బిడ్డ కానీ నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఇక్కడ హడావుడి ఏంటి, వాళ్ళు వస్తే రావద్దు కొట్టించాలని కూడా పెట్టింది, కొట్టమని కూడా పెట్టిందంట కుర్రాళ్ళు. వాళ్ళు అమ్మో మేము కొట్టమన్నారు. ఎందుకు కొట్టిస్తుంది, మా కొడుకు చచ్చిపోతే అక్కడ హాస్పిటల్. ఇది అబద్ధం కాదు, ఇది అబద్ధం కాదు, నిజం నిరూపిస్తాను. అదేగా వాడికి ఎప్పుడు తెలిసిందో నాకు తెలియదు. నాకు పొద్దున్న 6 గంటలకి లేమ్మా కేటీఆర్ ఏంట్రా అంటే లేదు కేసీఆర్ వస్తున్నా అంట, ఇప్పుడు 7 గంటలకు వెళ్దామని చెప్పి అన్నాడు. అంతే, అప్పటి వరకు మీకు తెలియదు. అక్కడికి హాస్పిటల్ వచ్చే వరకు తెలియదయ్యా. తెలిస్తే అమ్మ ఏమైపోద్దో అంటే ఉంటుంది కదా, వయసు అయిపోయింది అని అంటే అది అక్కడి వరకు తెలియదు. అక్కడికి వచ్చేసరికి ఇక ఇది అంటే ఏంట్రా అంటే అయిపోయిందమ్మా అన్నాడు. అయ్యో అని ఏంట్రా అని పైకి వెళ్ళి అనే లోపల మళ్ళీ వెళ్ళిపోతుంది బాడీ. ఇటు చూస్తే బాడీ వెళ్ళిపోతుంది ఏంట్రా అని వెనకబడిపోయి అక్కడికి ఇంటికి వెళ్ళిపోతే అసలు ఏమీ తెలియని పరిస్థితి. కొంచెం ఏమన్నా ఆలోచించుకొని ఇస్తే ఆలోచించుకుంటాం, ఇంకేం ఆలోచించకుండా మరి అది ఏం జరిగిందో ఏమో కూడా తెలియదు. ఇప్పటికీ ఏం చేయటానికి ఏమంటానికి కూడా మాకు నోరు రాకుండా. కానీ ఇది మాత్రం నిర్లక్ష్యం వల్ల జరిగింది.